హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజ్జి. సో ఈ 1 వీక్లో అయితే నేను ఎక్కువగా వ్లాగ్ ఏం చేయలేదండి. బికాజ్ ఇక్కడ తిరగడానికి కూడా ఏం లేదు, ఎక్కువ రూమ్లోనే ఉన్నా. సో సైకలాజిక్ అంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది నాకు, అలా రూమ్లో ఉండలేను నేను అస్సలు. అండ్ ఫుడ్ ఈజ్ ద మేజర్ బిగ్గెస్ట్ ఇష్యూ అనమాట. ఇక్కడ ఛాలెంజింగ్గా ఉంది. వెజిటేరియన్స్కి అయితే చాలా పెద్ద ప్రాబ్లం. సో ఫుడ్ లేకపోవడం వల్ల చాలా నీరసంగా అనిపిస్తుంది. చూడండి నా కళ్ళు ఎలా ఉన్నాయో, నాకే ఎలాగో ఉంది. నేనైతే చేసా వెళ్ళిపోతా, ఇంకా నేను ఉండను ఇక్కడ, అసలు నా వల్ల కాదనేసి. నా టికెట్స్ కూడా ప్రీ బుక్ చేయమని చెప్తున్నాను. అంటే చాలా లో ఫీల్ అయిపోతున్నా. నిన్నైతే అఖిల్ రూమ్కి వెళ్ళాం, అఖిల్ రూమ్ అంతా క్లీన్ చేసాం, టైంపాస్ అయిపోయింది, బాగానే ఉంది. ఇవాళ వాడికి కాలేజ్ ఉంది, వాడు 8 కల్లా లేచి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాడు యూనివర్సిటీ దగ్గరే. సో వాడు వెళ్ళిపోయాడు. సో నేను ఎక్కువగా బిగ్ బాస్ చూస్తున్నా, కొంచెం టైంపాస్ చేస్తున్నా, మూవీస్ చూస్తున్నా ఫోన్లోనే. సో అలా టైంపాస్ అయితే చేసేస్తున్నా. రేపు చెక్అవుట్ అయ్యి డెన్వర్ వెళ్ళాలి. డెన్వర్లో ఎందుకంటే వెనస్డే మార్నింగ్ నాకు ఫ్లైట్ ఉంది న్యూ జెర్సీకి. అంటే 6 o'clockకే ఉంది. సో నేను 4 o'clock కల్లా, అంటే 3:34 కల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి. సో ఇక్కడ నుంచి వెళ్ళడం, మళ్ళీ ఇక్కడ నుంచి 1 hour డెన్వర్, ఊబర్ బుక్ చేసుకొని అంత చీకట్లో వెళ్ళడం ఎందుకో నాకు సేఫ్ కాదేమో అనిపిస్తుంది. బట్ ఇక్కడ అందరూ సేఫ్, ఏం ప్రాబ్లం ఉండదన్నారు స్టిల్, కానీ నాకు కొంచెం భయంగా ఉంది. సో అందుకని రేపు డెన్వర్లో హోటల్ బుక్ చేస్తే 1/2 hour డిస్టెన్స్లో 15 minutes అనమాట. అది అఖిల్ లాస్ట్ టైం దిగినప్పుడు అక్కడే ఉన్నారు హోటల్లోనే. సో కాబట్టి 15 minutes గ్యాప్లోనే, కాబట్టి అటు వెళ్ళిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాను. అదైతే పక్కనే 15 minutes కాబట్టి వెళ్ళిపోవచ్చు. అని తెలిసిన అబ్బాయి కూడా ఉన్నాడు, వచ్చి డ్రాప్ చేస్తా అన్నాడు. ఐదర్ అతనన్నా డ్రాప్ చేస్తా, లేదా హోటల్ వాళ్ళని హెల్ప్ తీసుకొని, హోటల్ అయితే సేఫ్ ఉంది కదా, సో బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు 15 minutes కాబట్టి. అక్కడికి వెళ్ళాక కొంచెం నా ఫ్రెండ్స్ ఉంటారు, మనుషులు ఉంటారు, మాట్లాడడానికి తిరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ అసలు చూడడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా ఏం లేదు ఈ సిటీలో. ఇది అంటే పెద్ద సిటీ కాదు, పెద్ద విలేజ్ కాదన్న మీడియంలో ఉందన్నమాట. ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా ఏం లేవు, కాబట్టి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నా. ఇక్కడే రూమ్లో స్టక్ అయి ఉండడం వల్ల చాలా లో ఫీల్ అవుతున్నాను. నాకు నేనే బాడీ బాగా లో ఫీల్ అవుతుంది సైకలాజికల్గా కూడా. అండ్ ప్రాపర్ ఫుడ్ పడట్లేదు కదా, అది కూడా చాలా నీరసంగా ఉంది. అందుకని అసలు ఈ వ్లాగ్స్ ఏవి పెట్టలేదు అనమాట. నెక్స్ట్ న్యూ జెర్సీ వెళ్ళాక అప్పుడు ఇంకా న్యూయార్క్ అవన్నీ తిరగడం, డాలస్ వెళ్ళాక అక్కడి నుంచి వ్లాగ్ స్టార్ట్ అవుతాయి, అవి చూపిస్తాను నేను. అంటే నెక్స్ట్ షూట్ చేసి పెడతాను అనమాట. ఇది నా హోటల్లో నుంచి వ్యూ అండి. హోటల్ సెంటర్లో ఉంది అండ్ అఖిల్ యూనివర్సిటీకి చాలా దగ్గరగా ఉంది. అన్ని చుట్టుపక్కల దగ్గర నియర్ బై ఉన్నాయన్నమాట. నైట్ అయితే జస్ట్ అసలు నాకైతే గుండె తరుక్కుపోయింది. ఎంత దూరం వచ్చింది వాడిని చూడడానికే. వాడు అమ్మ రావద్దు, నా వైరస్ నీకు అంటుకుంటుంది, నన్ను చూడకూడదంటే అసలు అదొక గుబులు బెంగ అనమాట. బట్ కానీ ఒక్కసారి వస్తాను, నన్ను చూసేసి నేను దూరం నుంచి వెనక్కి వస్తాను రిక్వెస్ట్ చేశాను అనమాట వాడిని. అండ్ ఇక్కడైతే వాటర్ని కూడా ఇలా క్యాన్సిల్ ఇస్తున్నారు, ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలని. అండ్ కప్స్ కూడా పేపర్ కప్స్ ఇస్తున్నారు ఇలా. ఇదేంటో ఈ కాఫీ అవుతుందో అవ్వదో అర్థమై చావట్లేదు. అమ్మా ఫుడ్ లేదు నిన్నటి నుంచి, అలసిపోయి టైర్డ్ అయిపోయాను బాగా. రాత్రి కప్ నూడిల్స్ తిందాం అనుకున్నాను కానీ ఇక్కడ వాటర్ లేదన్నమాట. హీట్ వాటర్ ఎలా చేసుకొని కెటిల్ వేసుకోవాలి తెలియలేదు, హీట్ వాటర్ లేదు. అండ్ రాత్రి అయితే ఫుడ్ అడిగితే దీంట్లో నుంచి కొంచెం ఫుడ్ తీసి వాడి పెట్టి ఇచ్చా. పాపం వాడికి కొంచెం గొంతు బాగాలేదు కదా, వేడిగా మ్యాగీ కానీ లేదంటే పొంగల్ కానీ తినాలని ఉందంట. సో వాడికి ఇచ్చేసి జస్ట్ కలిసి దూరంగా కూర్చొని మాట్లాడి అవన్నీ కలిసేసి వచ్చాను. ఇంకా నెక్స్ట్ అయితే కిందకి వెళ్ళిపోయానండి. బ్రేక్ఫాస్ట్ తినాలి, కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇంకా ఎందుకంటే నైట్ డిన్నర్ చేయలేదు కదా. కిందకి వెళ్తే ఏం లేదు, అదేంటి వెజ్ శాండ్విచ్ అడిగాను, దాంతోపాటు అన్ని పొటాటోస్ ఇచ్చారు. పొద్దున్నే ఆలు తినడం అంటే వల్ల కాని పని. బట్ కానీ కడుపులో ఏదో పడాలి కదా కాస్త, అందుకనేసి తినేసాను. టార్గెట్కి వెళ్తున్నా. కొంచెం చిన్న ఇన్స్టా పాట్ ఉంటుంది కదా, రైస్ తీసుకుంటే అన్నం పడేసుకోవచ్చు. పల్లి పొడి తెచ్చుకున్నా, కొంచెం ఏమైనా పచ్చళ్ళు అలాంటివి దొరికితే సో తినేయచ్చు అనమాట. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంది అంతే. సో అందుకని ఊబర్ ఏం బుక్ చేసుకోలేదు.
చిన్న ఇన్‌స్టాపాట్ అయితే దొరకలేదండి నాకు టార్గెట్‌లో. సో, కాబట్టి ఇంక నాకు అర్థమైపోయింది ఏంటంటే, అన్నం దొరకడం కష్టం అనేసి నేను కొన్ని ఏంటంటే ఓట్స్, ఆల్మండ్ మిల్క్, కొన్ని ఫ్రూట్స్ అయితే కొనేసుకున్నాననమాట. ఎందుకంటే సర్వైవ్ అవ్వాలి కదా ఎట్లో గట్లాగా. వెజిటేరియన్స్‌కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏదైనా కంట్రీకెళ్తే ఐదర్ కుకింగ్ ఆప్షన్ ఉందనుకోండి, మనం అన్నీ తెచ్చుకొని కుక్ చేసుకొని వండుకొని తినొచ్చు. బట్ కానీ కుకింగ్ ఆప్షన్ లేకపోతే చాలా చాలా కష్టం. ఆ రోజైతే కప్ నూడిల్స్ తిన్నాను రాత్రి. అది కూడా హాఫే తిన్నాను. ఇంకా మళ్ళీ పొద్దున్నే ఆకలేస్తుంటే ఇదిగోండి ఇది బ్రేక్‌ఫాస్ట్ మళ్ళీ వేరే హోటల్‌కి వచ్చాము ఇది. నేను ముందున్న హోటల్ వీకెండ్స్‌లో చాలా ఎక్కువ కాస్ట్ ఉంది. డబుల్ ద ప్రైస్ 25,000 పర్ డే ఉంటే ఎందుకని నియర్ బై చూస్తే ఇంకొక హోటల్‌కి వచ్చాం. ఈ హోటల్‌లో నుంచి వ్యూ అనమాట ఇది. సో, ఈ హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చారు. అది బ్రేక్‌ఫాస్ట్. ఇంకా అఖిల్ అయితే లెగలేదు. ఇక్కడ ఇప్పుడు మార్నింగ్ 4 అయిందనమాట. సో, ఇప్పుడే లేచా. టైం చూపిస్తా చూడండి. 4:30 AM మార్నింగ్. అఖిల్ పడుకున్నాడు ఫుల్గా. చిమ్మ చీకటి. ఆకలేస్తుంది, చాలా చాలా ఆకలేస్తుంది. నేను మధ్యాహ్నం తిన్నాను 3 o'clockకి బిర్యానీ, కొంచెం అన్నం, పప్పు అన్నం. అది తిన్నాక అసలు ఏం తినలేదు, నిద్రపోయాను, ఫుల్గా నిద్రపోయాను. ఇప్పుడు లేచా, ఆకలేస్తుంది. 2 బిర్యానీలు అయిపోయాయి. పన్నీర్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, ఇంకోటి పప్పు, వైట్ రైస్, ఇది పప్పు, వడియాలు కూడా, వడియాలు, ఊరమిరపకాయలు, చక్కగా వాటర్, ఇదేంటి ఇవ్వండి స్పూన్స్, ప్లేట్స్, గరిటె కూడా తెచ్చారు పాపం. ఇవన్నీ తెచ్చారు. బనానాస్, నేను ఆల్మండ్ మిల్క్, కర్డ్ ప్యాకెట్, యోగర్ట్, ఓట్స్, ఫ్రూట్స్ కొనుక్కున్నా. మ్యాంగో లస్సీ కూడా ఉంది, ఇది తాగుతా, మర్చిపోయా. మ్యాంగో లస్సీ తెచ్చిచ్చారు. సో ఇప్పుడైతే బ్రష్ చేసుకొని అయితే కాస్త తినాలి. చాలా ఆకలేసి వస్తుంది, అస్సలు వల్ల కావట్లేదు. బిర్యానీ తిందామంటే అసలు వెజ్ బిర్యానీ మొత్తం అయిపోగొట్టేసారు అఖిల్. పన్నీర్ బిర్యానీ కూడా లేదు. నేనైతే ఇప్పుడు శుభ్రంగా కొంచెం అన్నం తినేస్తా. అన్నం కొంత ఆకలి వేస్తుంది. అన్నం, పప్పు, వడియాలు పెట్టేసుకున్నాను, తిన్నవే. మనకి ఇండియాలో అక్కడ ఎగ్జాక్ట్లీ 4:30 అవుతుంది ఈవినింగ్. నాకు ఇండియన్ టైంలోనే ఎక్కువగా నిద్ర వస్తుంది రాత్రిపూట. నిన్న కూడా 3 మెలకు వస్తే చిప్స్ ఏవో ఉంటే తిని కొంతసేపు మళ్ళీ మొబైల్ చూసుకొని పడుకున్నా. పింగ్విల్స్ ఉన్నాయి కదా, తినేసాం. ఇప్పుడైతే అసలు అన్నం ఒక్క పూట తిన్నా నిన్న. సో బీభత్సంగా ఆకలేస్తుంది. సో కూర్చొని తినేస్తా. ఇక్కడ ఈ బిర్యానీస్ అయితే అయిపోయాయి. పాపం వండుకొని తీసుకొని వచ్చారు. పాపం బిర్యానీ అవి అయితే కొనుక్కొని వచ్చారు. బావర్చి ఉందంటే డెన్వర్లో, అక్కడ తీసుకున్నారు. థర్డ్ నుంచి అసలు రైస్ లేదు, అసలు అన్నం లేదు. ఇంకా ఇవాళ అన్నం దొరికింది ప్రాపర్గా కాస్త. ఫుడ్ తెచ్చింది సాయి అండి. తను మాస్టర్స్ అయిపోయిందనమాట. సో తను డెన్వర్లో ఉంటారు. మా వారికి తెలిసిన వాళ్ళు తిన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. అఖిల్ ట్రావెల్ అవుతున్నప్పుడు హెల్ప్ చేయడానికి తినే అఖిల్కి హెల్ప్ చేశారనమాట. ఎయిర్పోర్ట్లో పిక్ చేసుకొని హోటల్లో డ్రాప్ చేసి నెక్స్ట్ యూనివర్సిటీకి ఇవన్నీ క్యాబ్ బుక్ చేసి పంపించడం. సో ఇవన్నీ తనే చేశారనమాట. సో మళ్ళీ నేను వచ్చాక మా వారు చెప్పారు ఏదైనా అవసరమైతే హెల్ప్ కావాలంటే అడుగుతా అని చెప్పారు. సో అయితే నేను కాల్ చేశాను అనమాట. మాట్లాడారు.
కాల్ చేస్తే ఫుడ్డే దొరకట్లేదన్న, చాలా ఇబ్బందిగా ఉందంటే, అక్క మీరేం టెన్షన్ పడకండి, ఇక్కడ బావర్చి ఉంది, నేను బిర్యానీ పట్టుకొస్తా అన్నాడు. నాకు బిర్యానీ అయితే వద్దు కానీ ఉట్టి అన్నం ఉన్నా చాలు, నాకు వైట్ రైస్ కావాలి సాయి, కాస్త పెరిగేసుకొని తింటా అంటే, లేదక్క బిర్యానీ కూడా బాగుంటుంది ఇక్కడ తెస్తా అన్నాడు. అఖిల్ బిర్యానీ తింటా అన్నాడు. సో కాబట్టి ఒకటేమో పన్నీర్ బిర్యానీ తెచ్చారు, ఒకటి వెజ్ బిర్యానీ తెచ్చారు, అండ్ అన్నం పప్పు వండుకొని వచ్చారు. నిజంగా నాకైతే దేవుళ్ళ కనిపించారు. అసలు మా ఫ్రెండ్ సుశీల అయితే పాపం తను రోజు పూట పూట అడుగుతూనే ఉంది, ఏం తిన్నావు, ఎలా ఉన్నావు అనేసి. సో చెప్పా ఇలా మా ఆయన తెలిసిన అబ్బాయి తను తెచ్చి పెడుతున్నాడంటే, తను అన్నది కూడా జోక్ నవ్వుతూ అన్నారు, మీ ఆయన చూసావా, నువ్వు ఇక్కడున్నా ఆయన ఇండియాలో ఉన్నా నీకోసం ఫుడ్ అరేంజ్ చేయిస్తున్నాడు ఎవరో ఒకరితోటి అనేసి. సో అలా సాయి తెచ్చిచ్చాడు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సాయి. నిజంగా ఆల్మోస్ట్ 3-4 డేస్ అయిపోయింది అంటే రైస్ తినక, సాలిడ్ ఫుడ్ తినక. ఇక్కడ ఏం నచ్చట్లేదు, ఇక్కడ అన్ని బ్రెడ్ అవి తప్పితే ఏమీ లేవు, అండ్ బయటికి వెళ్ళే ఆప్షన్స్ కూడా నాకేం కనిపించలేదు. సో ఆ రోజైతే హ్యాపీగా తిన్నాను. బిర్యానీ తినేసి కొంచెం అన్నం పప్పు తినేసి పడుకుంటే, అదే మళ్ళీ చూసారా లేచి తెల్లవారుజామున తిన్నాను అనమాట. ఇదేంటంటే కాఠ్మండూ 2 అని నేపాలీ అండ్ ఇండియన్ రెస్టారెంట్ అనమాట. సో నేను అఖిల్ వచ్చాము ఇక్కడికి. మీకు టార్గెట్ వెళ్తుంటే చూపించా కాఠ్మండూ అండ్ రెస్టారెంట్ అని. ఇక్కడ బఫే కూడా ఉంది, బట్ కానీ నేను అఖిల్ బఫే అయితే, అఖిల్ అయితే నిజంగా అసలు వాడు ఎలా సర్వైవ్ అవుతున్నాడో నాకు నిజంగా అర్థం కావట్లేదు. పాపం ఓకేగా ఉంటుందంట ఫుడ్, అయినా సరే అడ్జస్ట్ అయ్యి తిని, వాడు చదువు బాగుంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది, నాలెడ్జ్ బాగా వస్తుందని అడ్జస్ట్ అయ్యి ఉంటున్నాడు. అంతలా ఎలా అడ్జస్ట్ అయ్యి ఉంటున్నాడో, దొరికింది తిని పాపం ఉంటున్నాడు. నాకైతే ప్రాణం అస్సలు ఒప్పుకోలేదు. హ్యాపీగా వచ్చేయచ్చు కదా నాన్న అని అడిగాను. సో చాలా మెచ్యూర్డ్గా ఆన్సర్ ఇస్తున్నాడు అఖిల్ అయితే. మీరు పడ్డ కష్టంలో నేను ఎంత కష్టం పడట్లేదమ్మా, నాకు బెస్ట్ యూనివర్సిటీ ఇచ్చారు చదువుకోవడానికి, నేను చాలా హ్యాపీ, అడ్జస్ట్ అయిపోతున్నాను, నాకు అలవాటు అయిపోయింది, నేను సర్వైవ్ అవ్వగలుగుతున్నానని చెప్తే అసలు నిజంగా నాకు మాటలు లేవన్నమాట. ఈ రెస్టారెంట్లో కర్రీ చూడండి ఎంత నీళ్ళగా ఉందో, అండ్ తీయగా కూడా ఉంది. సో ఇందాకైతే అఖిల్ రూమ్కి వచ్చాము. ఇక రూమ్కి వచ్చి రూమ్ క్లీన్ చేస్తాం. మొత్తం దారుణంగా ఉంది చాలా మటుకు, కానీ వాడికి వ్యాక్యూమ్ అవి లేవి కొనుక్కొచ్చాను టార్గెట్ నుంచి. మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అయితే చేసేస్తున్నాను. ఒకసారి చేసిస్తే అవన్నీ ఉతకాలి, వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చింది కదా, సో అవన్నీ ఉతకాలి, బట్టలన్నీ వేసేసేసుకోవాలన్నమాట. నాకు మటుకు ఎందుకో ఫుల్ డల్ అయిపోయాను విపరీతంగా. చూడండి ఎలా అయిపోయాను, కళ్ళు ఇలా అయిపోయాయి. ఇవన్నీ అఖిల్ కోసం తెచ్చాను ఇండియా నుంచి. ఫుడ్ ఇదంతా ఫుడ్ అనమాట, హోమ్ మేడ్ స్నాక్స్. 3 బాక్సెస్ ఫుడ్. అఖిల్ రూమ్ అయితే క్లీన్ చేస్తాను, ఇంకా ఆకలేస్తుంది నాకు. నేనైతే కొన్ని జంతికలు తెచ్చిన నేనే కొన్ని తింటున్నాను. వాడినైతే కాలేజ్లోనే డిన్నర్ చేసేయమన్నా, ఎందుకంటే నాకు రైస్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కదా, దాన్ని ఓవెన్లో వేడి చేసుకొని కర్డ్ వేసుకొని పెరుగన్నం అట్టిపండు వేసుకొని పెరుగన్నం తింటా అన్న. తనని క్విక్గా డిన్నర్ చేసి వస్తే మనం హోటల్కి వెళ్ళిపోదాం అన్నాము. సో నేనైతే వచ్చాక అన్నం వేడి చేసుకొని పెరుగన్నం తింటున్నా అట్టిపండు వేసుకొని. రాత్రి ఓట్స్ నానేసేసుకున్నాను నేను. ఓట్స్ కొనుక్కున్నాను డిన్నర్కి, ఏం లేకపోతే ఓట్స్ ఇంకా ఆల్మండ్ మిల్క్, సమ్ ఫ్రూట్స్ కొనుక్కున్నా. బనానా ఉంది, ఇప్పుడు దీంట్లో బనానా వేసుకుంటా. హనీ కూడా కొనుక్కున్నా, ఎందుకంటే అవి లేకపోతే అసలు ఏం తినలేను కదా, కొంచెం హనీ ఉంటే. అందుకని రాత్రి అయితే పెరుగన్నం తినేసాను, రైస్ ఉంది కదా అని. ఇప్పుడు ఇవాళ చూడాలి. పాపం నా ఫ్రెండ్ అయితే ఎన్ని ఆప్షన్స్ అన్నీ చూసి చెప్తున్నారు వాళ్ళు, పలానా చోట అవి ఇవి ఉంటాయని. వెళ్ళి చూడాలి. ఇప్పుడు ఈ బనానా కూడా ఇందులో వేసుకొని ప్రస్తుతానికి బ్రేక్ఫాస్ట్ చేస్తా, మళ్ళీ ఆకలేస్తే చూస్తా. సో లంచ్కి వెళ్తున్నాను. ఎండ బీభత్సంగా ఉంది. సో వాకబుల్ డిస్టెన్సే, దగ్గరలోనే ఉంది. సో నడుచుకుంటూ వెళ్తా లంచ్ చేయడానికి. కొంచెం రైస్ బౌల్ లాగా ఏమైనా దొరుకుతుంది అనేసి. సో హోటల్ పక్కనే ఉంది, చాలామంది చాలా సజెస్ట్ చేస్తున్నారు. సో లెట్స్ ట్రై, ఇప్పుడైతే వెళ్తా. నా ఫ్రెండ్ అయితే తాయిలో రైస్ బౌల్ బాగుంటుందండి, కానీ ఇక్కడ సాయి ఏంటంటే ఇంకో దాంట్లో కుడోర్ అనుకుంటా, దాంట్లో బాగుంటుంది అక్క, చూడండి పర్లేదు, మీరు నచ్చుతుంది, కొంచెం బీన్స్ అవన్నీ ఇస్తారు కాబట్టి ప్రోటీను అండ్ హెవీగా ఉంటుందంటే ఇది చాలా బాగుంది. మాకు బొరిటోస్ తిన్న అలవాటే ఇండియాలో, సో సేమ్ ఇండియాలో బొరిటో లాగే ఉంది. సో ఇక్కడైతే ఇదిగోండి రోడ్డు దాటాలంటే ఇక్కడ మనం
అలా నొక్కాలన్నమాట. ప్రెస్ చేస్తే సో వెహికల్స్ ఆగుతాయన్నమాట. మీకు అక్కడ రెడ్ నుంచి మీకు వాక్ అదిగోండి అలా నడిచే సింబల్ వస్తుందన్నమాట. వాక్ సింబల్ వస్తే మీరు అప్పుడు నడుచుకుంటూ వెళ్ళొచ్చు, రోడ్ క్రాస్ చేయొచ్చు. నేను ఉంటున్న హోటల్ అయితే ఇదన్నమాట. సో పిచ్చ బోర్ కొట్టేస్తుంది, అసలు ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం లేదు, తిరగడానికి ఏం లేదు. రూమ్లో ఉండి ఉండి డీలా పడిపోతున్నాను నేను. అసలు రోజు రోజుకి చాలా వీక్ అయిపోతున్నాను. అఖిల్ అయితే నవ్వుతున్నాడు, అమ్మ యాక్చువల్లీ ఇన్ని రోజులు చాలా సఫర్ అయ్యావు కదా, ఇంటి పనులు, ఆ టెన్షను, తమ్ముడు చదువు, మనం చదివించావు, ఇప్పుడు సింగిల్గా హ్యాపీగా ఎంజాయ్ చేయకుండా ఎందుకమ్మా అంత స్ట్రెస్ తీసుకుంటున్నావు అంటున్నాడు. ఫస్ట్ ఇక్కడ కాయిన్స్ వేయాలి. కాయిన్స్ వేసి ఇక్కడ సర్ఫ్ కూడా కొనుక్కొని బట్టలు వేసేసి నార్మల్ జస్ట్ లైట్ మోడ్లో పెట్టి 30 minutes. అది అయిపోయాక డ్రయర్లో కూడా $3 వేయాలి. కాయిన్స్ ఇక్కడ వేసేసి ఇందులో బట్టలు వేసేసి స్టార్ట్ చేస్తే డ్రై అయిపోతాయి. నెక్స్ట్ అయితే డ్రయర్ కూడా వేసేసుకున్నాను. 45 minutes కదా, సో కింద రూమ్కి వచ్చేసాను. ఒక 45 minutes తర్వాత వెళ్ళి మళ్ళీ నేను బట్టలు తెచ్చుకుంటాను. అసలు భలే అయిపోయాయండి బట్టలు, సూపర్గా అసలు అలా వాష్ అయిపోయి డ్రై అయిపోయి వచ్చాయి. సో అదన్నీ నా అమెరికా కష్టాలు. ఫుడ్ కోసం ఇంత కష్టపడతానని ఎప్పుడు లైఫ్లో అనుకోలేదు. ఆఖరాకి మేము భూటాన్ వెళ్ళని చూసారా, అక్కడ కనీసం ఏదో ఒకటి పెట్టారు, ఏదో ఒకటి తినేవాళ్ళం. అన్నం ఉంటే మేము పల్లి పొడి పచ్చళ్ళు తీసుకెళ్లే వాళ్ళం కదా, కర్డ్ వేసుకొని తినేసేవాళ్ళము. కానీ ఇక్కడ చాలా ఛాలెంజింగ్గా ఉంది అసలు ఫుడ్ అయితే. కానీ పాపం నా ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు వెతికి నియర్ బై ఏమున్నాయో ఏంటో చూసుకొని చెప్తూ ఉంటే కాస్త వాళ్ళు వెళ్ళి రైస్ బౌల్ తిన్నాను. అది ఎక్స్ప్లోర్ చేసి ఉండాల్సిందే ముందే, బట్ కానీ కొంచెం టఫెస్ట్గా ఉంది ఇక్కడ. అంటే ఇలాంటి ప్లేసెస్లో ఏమీ ఎక్స్ప్లోర్ చేయకుండా హోటల్ రూమ్లో నేను అస్సలు అలాంటి పర్సనే కాదు. ఎంత టైర్డ్ అయిపోయినా, నాకు ఇంట్లో జనరల్గా జ్వరం వచ్చినా లేకపోతే ఇంకేదైనా సరే ఒక 2 రోజులు 3 రోజుల కన్నా అంటే మరీ ఎక్కువైతే ఇంకా బాడీ అసలు లెగలేదు, స్టామినా లేదంటే తప్పితే నేను అసలు నన్ను మోటివేట్ చేసుకొని బయటకు వచ్చేస్తాను. నో ఇలా ఉంటే అవ్వదు, వర్కౌట్ అవ్వదు, లెగాలి, పని చేసుకోవాలి, లేదంటే ఏదో ఒకటి చేసుకోవాలి, ఫ్రెండ్స్ని మీట్ అవ్వాలి, బయటికి వెళ్ళాలి అని అనుకొని నన్ను నేను సెట్ చేసుకుంటాను. ఇక్కడ ఏంటంటే ఏదో మన దేశం కాదు ఇది, మన ఇల్లు కాదు, మన ఊరు కాదు, మన వాడ కాదు, ఇక్కడ ఏమీ తెలియదు. యాక్చువల్లీ వాళ్ళు ఒకటి మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది, రాక్ మౌంటైన్స్ అనేసి. దానికి వెళ్ళి రమ్మంది. 1 hour ఇక్కడి నుంచి. కానీ బస్ ఫెసిలిటీ ఏం లేదు, ఓన్లీ ఊబర్లో వెళ్ళాలి. సో ఊబర్లో వెళ్ళి అంత దూరం వెళ్ళి మళ్ళీ అక్కడ వాళ్ళు ఏం చూపించారు మనకి. సో మనమే ఇంకా 2-3 ప్లేస్లు ఉంటాయంటే అవన్నీ తిరగాలి, మనకు తెలియదు. మ్యాప్ పెట్టుకొని వెళ్ళాలి, ఇంత రిస్క్. మళ్ళీ అంత దూరం వెళ్ళాక రిటర్న్లో ఊబర్ బుక్ అవుతుందా లేదా అని నాకు టెన్షను. కొంచెం ఈ మధ్య ఎందుకో టెన్షన్ పడుతున్నాను. సో కాబట్టి ఆ రిస్క్ తీసుకోలేదు, వెళ్ళలేదన్నమాట. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి రైస్ బౌల్ తినొచ్చి చక్కగా కొంతసేపు టైంపాస్ మా వాళ్ళతో ఫోన్ చేసి వాళ్ళని సావగొట్టాను. 1 అయినా సరే నేను వచ్చేస్తా, ఇంటికి నాకు టికెట్స్ బుక్ చేయని అని అన్నాను. మా ఆయన 1 day ఓపిక పట్టు, మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే నార్మల్ అయిపోతావు అని అన్నారు. ఐ థింక్ సేమ్ అఖిల్ అదే అన్నాడు పాపం. 1 day ఓపిక పట్టమ్మా, సో నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతే నీకు మాట్లాడడానికి మనుషులు ఉంటారు. సో దట్ నాకు మనుషులు లేకపోతే పిచ్చిదాన్ని అయిపోతానండి. నాకు మనుషులు కావాలి, కొంచెం తిరగాలి, నడవాలి. అస్సలు నా యాక్టివ్ అంటే ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. అంటే ఒంట్లో ఓపిక లేకపోతే తప్పితే ఏదో ఒక పని చేస్తూ ఉండాలి నేను, లేకపోతే పిచ్చిదాన్ని అయిపోతాను నేను. వంటో గింటో ఏమీ లేదు ఇక్కడ. అలా పడుకొని ఉన్నామంటే పిచ్చికిపోతుంది. ఐదర్ మొబైల్ చూసుకున్నాను, ఈమె కొంచెం ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. మనుషులు లేరు, తిరగడానికి లేదు. అమ్మ బాబోయ్, ఏదో బిగ్ బాస్లో అరెస్ట్ చేస్తారు చూసారు, హౌస్ అరెస్ట్ అలా ఉంది నాకు ఇక్కడ హోటల్ అరెస్ట్ లాగా. దట్స్ ఓకే, ఫైన్, తప్పదు. అప్పటికి అఖిల్ చెప్తూనే ఉన్నారు, అమ్మ నువ్వు ఇక్కడ 2-3 days కంటే ఎక్కువ ఉండలేవు, వద్దు వెళ్ళిపో, నన్ను చూసి ఒకసారి పలకరించి వెళ్ళిపో అంటే ఎందుకు వీరు ఇట్లా మాట్లాడుతున్నాను అనుకున్నా. కానీ వాడు చెప్తే అర్థమైందంటే మనకు తెలియదు కదా. నేను చెప్పాను, నేను ఇంకా రాను, గ్రాడ్యుయేషన్కి కూడా రాను, పొరపాటును కూడా డెన్వర్ రాను, నేను నాన్నని పంపిస్తాను నీ గ్రాడ్యుయేషన్కి అని చెప్తున్నా వాడికి. పాపం వాడు ఫీల్ అవుతున్నాడేమో, కానీ వాడు నా ఫీలింగ్స్ని అర్థం చేసుకున్నాడు. అయ్యో అమ్మకు బోర్ కొడుతుంది పాపం, పిచ్చిదైపోయేలా ఉంది అమ్మ అనేసి. ఎంజాయ్ చేయొచ్చు కదమ్మా, ఇంత లోన్లీనెస్ ఎవరికి దొరుకుతుంది హ్యాపీగా. అఖిల్కి ఏంటంటే వాడికి ఒంటరిగా ఉండడం ఇష్టం, లోన్లీనెస్ ఇష్టం వాడికి చాలా.
బట్ నేను ఆ కైండ్ కాదు బాబోయ్, నాకు మనుషులు కావాలి, మాట్లాడే వాళ్ళు కావాలి, కాస్త అంటే అటు ఇటు తిరగాలి, లేకపోతే పిచ్చెక్కిపోతుంది నాకు ఇలా హోటల్ రూమ్లో ఉండడం అంటే అస్సలు అవ్వదు. సో ఫస్ట్ 1 వీక్ అయితే ప్యాథటిక్గా ఉంది నాకు, బాగాలేదనే చెప్పా కదా, స్టార్టింగ్ నుంచి బాగాలేదు, వచ్చాక కూడా బాగాలేదు. హోప్స్ రేపు ఇంక డెన్వర్ వెళ్తే సాయి వాళ్ళు నాకు టెంపుల్ అవి తీసుకెళ్తా అన్నారు. సో అక్కడి నుంచి ఎర్లీ మార్నింగ్ ఎల్లుండి బుధవారం న్యూ జెర్సీ వెళ్ళిపోయి నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే కాస్త మాట్లాడే దిక్కు, అలా తిప్పే దిక్కు, వాళ్ళ ఇంట్లో పూజలు 2 రోజులు హడావిడి. సో కాబట్టి అప్పటికి కొంచెం కాస్త సెట్ అయిపోతానేమో. సో మా ఫ్రెండ్ అయితే పాప మోటివేట్ చేస్తుంది సుశీల కూడా బాగా. లెట్స్ సీ. నేనైతే నాది 27th టికెట్, కానీ ప్రీపోన్ చేయమని అడుగుతున్నాను, ఎక్కువ రోజులు వద్దు. అప్పుడే నాకు హోమ్ సిక్ వచ్చేసింది, వాళ్ళని మిస్ అవుతున్నాను. ఓరియో కానీ బాగా మిస్ అవుతున్నాను. తనుష్ని మిస్ అవుతున్నాను. తనుష్ మొన్న రాత్రి కల్లో అమ్మ అమ్మ అని గట్టిగా అరుస్తూ కలవరిస్తున్నానంట. సో మిస్సింగ్, నాకు హోమ్ సిక్నెస్ అప్పుడే బాగా వచ్చింది. సో పాసిబిలిటీ ఉంటే ప్రీ బుక్ చేసేయండి, 21st 22nd కల్లా ప్రీ బుక్ చేసేయమంటున్నాను. లెట్స్ సీ ఏమవుతుందో అని. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. సో ఇంత డిమోటివేట్ కాకుండా న్యూ జెర్సీకి వెళ్ళాక, డాలస్కి వెళ్ళాక మంచి నాకు జోస్, నా అంతా నేను జోస్ తెచ్చుకొని తప్పకుండా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా. సో ఆ వీడియోస్తో మీ ముందుకు పెట్టంగానే అప్లోడ్ చేయగానే మీకు తెలియాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్, టాటా, బై బాయ్.